రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతన్నలు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న రైతు బంధు 3 ఎకరాల పైన పడిందండి. ఆల్రెడీ ఒక వ్యక్తికి 17,500 రూపాయలు పడింది. అతను నాకు సెండ్ చేయడం జరిగింది. 15,500 అంటే ఆల్మోస్ట్ 3.5 ఎకరాలు. అది మనకు తెలుసు కదా, ఇప్పుడు 5,000 రూపాయల కాడ లెక్క పెట్టుకున్న 3.5 ఎకరాలు. సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా అతను పంపిన డబ్బులు పంపిండు కదా, ఆ డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ కూడా వీడియో ఎండింగ్ లో మీకు పోస్ట్ చేస్తా. వీడియో ఎండింగ్ లో అది ఉంటుంది, కావాలంటే చూసుకోండి. ఎవరైతే నమ్మరో ఇన్ని రోజులు ఫేక్ అని అనుకున్నారో వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి. మరి మిగతా వారికి రైతు బంధు ఎప్పుడు పడలేదా, పడకపోతే ఎట్లా, ఎప్పుడు పడుతుంది? అదే విధంగా డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు చేసే మాఫీ ఏంది, అదే ఇప్పుడు 2 పథకాలు అమలు ఉన్నాయి కదా, అది బ్రేక్ పడ్డది ఎందుకు అనేది, అదేవిధంగా రైతు బంధు ఇప్పుడు మొత్తం 3 నుంచి 10 ఎకరాల వరకు ఎప్పుడు జమ అవుతుంది, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో మాత్రం నచ్చితే. ఇంకోటి వీడియోలోకి వెళ్తే, డ్వాక్రా సంఘాలకు ఈరోజు అసెంబ్లీలో 35,000 రుణమాఫీ చేసే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా సీఎం గారు డ్వాక్రా సంఘాల మహిళలను ఆకర్షించే విధంగా ఈ డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న గవర్నర్ ప్రసంగం జరిగిపోయింది కదా, ఈ రోజు సీఎం ప్రసంగం ఉంది. ఈ సీఎం ప్రసంగంలో చాలా కీలక విషయాలు బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉంది. హోప్సో మన తెలంగాణ ప్రజానికానికి మొత్తం పథకాలు అమలు అయితే అనుకుంటున్నాం. ఈ పథకాలకు 60,000 కోట్లు కావాలని గవర్నమెంట్ అయితే పేర్కొనడం జరిగింది, 6 పథకాలకు. సో ఈ 60,000 కోట్లలో 16,000 కోట్లు మన మహాలక్ష్మి పథకానికి కావాలని చెప్పేసి పేర్కొన్నారు. దీన్ని బట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి పథకం వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది. 16,000 కోట్లు అంటే నాటే ఈజీ అండి, అంటే పెద్ద మోతాదులోనే మహాలక్ష్మి పథకానికి కూడా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి పథకం వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క మహిళ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ రెడీ పెట్టుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు. అదేవిధంగా 2 పథకాలకు బ్రేక్ అని ఒక న్యూస్ వచ్చింది. అవునండి, ఈ 2 ఆల్రెడీ గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల మీటర్ సర్వే జరుగుతుంది కదా, ఈ 200 యూనిట్ల మీటర్ సర్వే చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, రీడర్లు అంటే వాళ్ళు రీడింగ్ చూస్తారు, ఆ రీడర్లు మాకు లైఫ్ లాంగ్ పర్మనెంట్ చేయండి, మాకు లైఫ్ లాంగ్ వేతనం కలిగించండి, అయితేనే మేము సర్వే చేస్తామని గవర్నమెంట్ కు పేర్కొనడం జరిగింది. గవర్నమెంట్ వీళ్ళపైన సీరియస్ అయింది కాబట్టి ఈ 2 రోజులు అనే సర్వే అయితే ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ 2 పథకాలకు అయితే ఈ 2 రోజులు బ్రేక్ పడే అనే అవకాశాలు అయితే ఎక్కువ మోతాదులోనే ఉందండి. అదేవిధంగా ఈ రైతు బంధు ఎప్పుడెప్పుడా ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది. 2 ఎకరాల పైన 3 నుంచి 10 ఎకరాల వరకు రైతు బంధు పడలేదు. మరి పడదా ప్రతి ఒక్క రైతన్నకు చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్క రైతన్నకు నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా వాళ్ళు నమ్మలేరు, కొంతమంది నమ్మని వాళ్ళు నమ్మలేరు, నమ్మిన వారు నమ్మిరు. కానీ ఫైనల్ గా అయితే 3.5 ఎకరాలకైతే రైతు బంధు అయితే పడింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ వీడియో ఎండింగ్ లో పెడతా. అదేవిధంగా మిగతా వారికి రైతు బంధు ఎప్పుడు పడుతుంది అంటే, ఇప్పుడు 3 ఎకరాలకు స్టార్ట్ అయిందండి. ఈ వీక్ లో 3 నుంచి 4 ఎకరాలకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ అయిపోతుంది. ఈ బడ్జెట్ ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి 13కు మొత్తం ఓవరాల్ గా బడ్జెట్ అయిపోతుంది. ఈ బడ్జెట్ లో రైతు బంధుకు సంబంధించిన మొత్తం మనీ పెట్టేస్తారు. సో ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు 10 ఎకరాల వరకు రైతు బంధు 100% పడుతుందండి. ఇప్పుడు ఈ వీక్ లో మాత్రం 3-4 ఎకరాల వారికి అందరికీ పడుతుంది. రైతన్నలకి ఇంకొక విన్నపం ఏంటంటే, రైతన్న పేరు ఏంది ఇప్పుడు మన కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు ఎవరెవరికి డబ్బులు పడేవి. అదేవిధంగా రైతన్న పేరు ఏంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఏ మండలు, ఏ డిస్టిక్, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీకు భూమికి పడిందా. ఇప్పుడు 3 ఎకరాలు ఉందనుకో, 3 ఎకరాలకు రైతు బంధు పడితే పడ్డదన్న మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో. దానివల్ల వేరే రైతన్న కామెంట్లు చూసి ఓకే ఫలానా ఊర్లో రైతు బంధు పడిందని వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ పేరు, ఊరు, నేమ్ రాసి రైతు బంధు పడకపోతే 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు ఎన్ని ఉన్నా సరే రైతు బంధు పడకపోతే పడలేదని చెప్పండి. ఆ విధంగా చెప్పడం వల్ల నాకు వీడియో చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. అదేవిధంగా వేరొక రైతన్న కూడా ఆ కామెంట్ చూసి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనా 3 నుంచి 10 ఎకరాల వరకు రైతు బంధు ఈ ఫిబ్రవరిలో 100% పడుతుంది. 100కి 200% పడుతుంది. ఆల్రెడీ 3.5 ఎకరాల కూడా పడింది. వీడియో ఎండింగ్ లో పెడతాను చూడండి. అదేవిధంగా రైతు రుణమాఫీ అండి. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ ఈ రోజు సీఎం గారు ఇస్తారు. ఈ 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ చేస్తారంట అండి. సో ఒకే దఫాలో చేస్తారట. అది కూడా 2019 ముందు తీసుకున్న వారికి ఈ దఫాలో, 2019 నుంచి 21 వరకు తీసుకున్న వారికి 2వ దఫాలో తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో, ఫుల్ వీడియో చేస్తా చూడండి.
వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. దీనికి సంబంధించిన క్లిప్ కూడా పెడుతున్నాను, రైతు బంధు పడిన క్లిప్ చూడండి. ఇదే ఈ వ్యక్తి యొక్క జిల్లా సూర్యాపేట జిల్లానంట. సో ఇతనికి 3.5 ఎకరాలకు 17,500 రూపాయలు పడింది. మీకు ఈ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతన్న అధైర్యపడకుండా నమ్ముతాడని. అకౌంట్ నంబర్ నేనే బ్లాస్ట్ చేసేసిన, ఎందుకంటే అకౌంట్ నెంబర్ అతను కనిపించకుండా పెట్టాను అన్న, రిస్క్ ఎందుకని చెప్పేసి అన్నాడు. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.